ఎప్పుడైతే రావణాసురుడు యొక్క సంతతి ఈ భూమి మీద ధర్మమును నాశనం చేసి ఋషులు యజ్ఞయాగాదులు చేసుకోనివ్వకుండా తపస్సు చేసుకోనివ్వకుండా సమస్త సృష్టిని నాశనం చేసి బ్రతుకుతున్న కాలం అది. అలాంటి ఒక కాలంలో భూమాత ఎంతగానో కృంగిపోయి నాకు భారం పెరిగిపోతుంది, ఇలాంటి ఒక పాపిష్టి వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళు నా శరీరం మీద పెట్టినప్పుడు నేను వారి యొక్క బరువుని మొయ్యలేక నేను కూడా పూర్తిగా బరువెక్కటం వల్ల నన్ను మోస్తున్న ఆదిశేషుడు కూడా కృంగి ఇప్పుడు కింద ఉన్న పాతాళ సముద్రంలోకి పడిపోవలసిన పరిస్థితి వచ్చిందని చెప్పి బ్రహ్మకు చెప్పి బాధపడుతూ ఉంటే బ్రహ్మ తనను పాల సముద్రం ఒడ్డున తీసుకువెళ్ళి అక్కడ భూదేవిని ప్రార్థించమని చెప్పి తను కూడా చేజోడ్చి ప్రార్థిస్తూ సమస్త దేవతలను రమ్మన్నాడు. దేవతలందరూ చేజోడ్చి నించుంటే అప్పుడు బ్రహ్మకు ఒక భయంకరమైన తేజస్సు ఆ సముద్ర గర్భంలో ప్రకాశమైంది. ఒక మనిషి తన పూర్తి ధర్మమును విస్మరించిన కాలం ఇది. కాబట్టి నేను కేవలం ఆ దుష్ట సంహారణకు మాత్రమే కాదు, శిష్ట రక్షణ చెయ్యటానికి, ఒక ధర్మంతో మనిషి ఎలా బ్రతకాలో నేర్పించడానికి నేను త్వరలోనే ఆ భూమండలం మీద రాబోతున్నాననే ఒక సంగతిని బ్రహ్మకు ఒక తేజస్సు ద్వారా ప్రకటితమై చెప్తే బ్రహ్మ సాష్టాంగ నమస్కారం చేసి స్వామివారు చేసే కార్యమునకు వారు పనిముట్లుగా మాడి సేవ చేయవలసినదిగా నేను కోరుతాను అని సమస్త దేవతలకు ఆదేశించాడు బ్రహ్మ. ఇప్పుడు మళ్ళీ ఆ తేజస్సు పలికింది. అసురోత్తముడైన రావణాసురుడు భూమిని ఇప్పుడు ఏలుతున్నాడు. వాడి యొక్క మదంతో రావణాసురుడు 2 కోరికలు కోరుకోలేదు. ఒకటి నర, ఒకటి వానర. వీరి చేతుల్లో వాడికి మృత్యువు రాదనుకొని ఈ 2 పేర్లు వాడు కోరుకోలేదు. కాబట్టి దేవతలందరూ కూడా ఆ వానరుల్లాగా పుట్టవలసినది అని అందరికీ వినపడుతుండగా ఒక సౌండ్గా చెప్పేశాడు ఆయన. నేను నరోత్తముడుగా వచ్చి మొదట కోదండాన్ని చేతిలో పట్టుకొని దుష్ట సంహారం చేస్తాను. 2 రాజదండనాన్ని చేతిలో పట్టుకొని వేద ప్రమాణంగా, శాస్త్ర ప్రమాణంగా ఒక మనిషి ఎలా బ్రతకాలో కూడా నేను లోకులకు నేర్పిస్తాను. కాబట్టి శిష్ట రక్షణ, దుష్ట శిక్షణార్థమై నేను మళ్ళీ వస్తున్నాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే ఒక సంగతి చెప్తూ ఆ తేజస్సు అంతర్ధానమైపోవటం